జ్యోతిరావు పూలే జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. చదువు మాత్రమే తలరాతను మారుస్తుందని చెప్పారు. పూలే స్ఫూర్తిని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుందన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి పాల్గొన్నారు. పూలే జీవిత చరిత్రపై తీసిన సినిమాను చూడాలన్నారు వాకిటి. పూలే 200 ఏళ్ల కిందల పుట్టి చిన్నారులు వింటున్నారా? ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ఇంతకుముందే పెద్దలు చెప్పినట్టు ప్రభుత్వాలు నడపాలే పరిస్థితి తీసుకొచ్చిన వ్యక్తి గురించి మాట్లాడుతుంటే మీరు అల్లరి చేస్తే ఏమి వినిపిస్తారమ్మా? మిమ్మల్ని మేము మీ ముఖాలల్లా మీ జీవితాలల్లా జ్యోతిబాబులని సావిత్రిబాబులని చూసుకుంటున్నాం. ఆ రోజు నీడ మీద పడనీయని రోజులు, నీడ మీద పడనీయని రోజులు, గాలి పీల్చుకోవాలంటే కూడా పర్మిషన్ తీసుకొని పీల్చుకునే రోజులల్లా అంత త్యాగం చేసిన మాతృమూర్తి ఆ పులిగారి భార్య గురించి మాట్లాడుకుంటుంటే ఖచ్చితంగా చదువు మాత్రమే మిమ్మల్నే కాదు, మీ తలరాతనే కాదు, మీ కుటుంబ సభ్యులనే కాదు, మీ ఊరే కాదు, ఈ రాష్ట్ర తలరాత కూడా మారాలంటే మీరు చదువులతో ముందుకు పోవాలి. ఆ కార్యక్రమాన్ని బాధ్యతగా ప్రభుత్వాలు తీసుకుంటాయన్న మాట మరొకసారి గుర్తు చేస్తూ, జ్యోతిబా పూలే అన్ని జిల్లాలలో పెట్టుకుంటున్నా జ్యోతిబా పూలే నిజంగా కూడా సబడ వర్గాలు, మన వెనుకబడ్డ కులాలు, ఈ బిడ్డలు జ్యోతిబాబులో సినిమా చూడకపోతే మనం జీవితంలో చాలా కోల్పోయాం.